తాళిని మెడలోంచి తెంచేసి గనాకి విసిరి కొట్టిన సాహితి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక అడుగుతూ ఉంటాడు సిద్ధు సాహితిని, నా మీద ఒట్టేసి నిజం చెప్పు, నువ్వు ఇష్టపడే గనాని పెళ్లి చేసుకున్నావా అని అడుగుతూ ఉంటాడు సాహితిని. అప్పుడే ఇక సాహితి, అన్నయ్య నన్నేం అడక్కు, ఇప్పుడేం నేనేం చెప్పలేను అని అంటుంది. లేదమ్మా, నువ్వు నా మీద ఒట్టేసి నిజం చెప్పాల్సిందే అని అనడంతో అప్పుడే ఇక ఆ మాట విని ఇక సాహిత్య అయితే, చెప్తానన్నయ్య, స్నేహితులు అందరం కలిసి సరదాగా అడవిలోకి వెళ్దామని చెప్పి వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఏనుగు మా మీద దాడి చేయబోయింది. దాంతో ఎటు వాళ్ళం అటువైపుకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాము. అడవిలో నేను తప్పిపోయాను. అలా అడవిలో వెళ్తూ ఉండగా కొంతమంది నన్ను పట్టుకున్నారు. పట్టుకోవడంతో అప్పుడే నేను ఇలాగ ఫ్రెండ్స్తో వచ్చాను అని చెప్పాను కూడా. అయినా సరే వాళ్ళు వినిపించుకోలేదు. వాళ్ళ చిన్న గ్రామం ఉంటే అక్కడికి తీసుకువెళ్ళారు. ఈలోగా అక్కడికి ఘన ఎలా వచ్చాడో తెలీదు, కానీ ఘన అయితే వచ్చాడు. ఇక ఘనాని చూసి నాకు కొంచెం ధైర్యం వచ్చింది. తను నాకు కాబోయే భార్య అడవిలో తప్పిపోయింది, మేమిద్దరం కలిసే వచ్చాము అంటూ ఘన వాళ్ళతో చెప్పాడు. కానీ వాళ్ళు వినిపించుకోలేదు. నువ్వు కావాలనే చెప్తున్నావు అని చెప్పి ఆ ఘనాన్ని కొట్టబోయారు. కాదు, నిజంగానే తను నా కాబోయే భార్య అని అంటూ ఉంటే అప్పుడు వాళ్ళు అయినా సరే ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఇక్కడ రేపు కొన్ని పెళ్ళిళ్ళు జరుగుతాయి, వాళ్ళతో పాటు మీ పెళ్ళి కూడా చేస్తాము. ఒకవేళ నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే నిన్ను చంపేస్తాము. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇష్టమైతేనే కదా నిన్ను పెళ్లి చేసుకునేది. ఒకవేళ అమ్మాయికి ఇష్టం లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు మాకని అర్థం అని అంటూ ఉంటారు వాళ్ళు. మా సాంప్రదాయం ప్రకారం రేపు ఈ అమ్మాయిని ఇక్కడే మా దేవతకి దాసిని చేస్తాము. తను ఇక్కడే పెళ్లి కాకుండా ఉండిపోతుంది అని చెప్పారు. దాంతో ఇక ఘనాని ఎలాగైనా కాపాడాలని నేను కూడా ఘనాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఇది ఉత్తిత్తి పెళ్ళే తప్ప నిజమైన పెళ్లి కాదు. తను నా మెడలో తాళి కట్టాడు, కానీ మనస్ఫూర్తిగా నేనేమి కట్టించుకోలేదు. అలాగా తప్పించుకుందామని చేశాను. తను లేకపోతే ఈరోజు నేను ఇలా బయటపడేదాన్ని కాదు అంటూ చెప్తుంది సాహితి. అప్పుడే ఆ మాట విని ఇక సిద్ధు అయితే అంటాడు, లేదు ప్రేరణ, ఇందులో ఏదో జరగబోతుంది. అసలు ఏదో కుట్ర జరిగింది. అదే సమయానికి అసలు ఘన అలా అక్కడికి ఎలా వచ్చాడో, సరిగ్గా నువ్వున్న ప్లేస్కి అతను ఎలా వచ్చాడో నీకు అర్థం కాలేదా అని అడుగుతూ ఉంటే, ఏమో అన్నయ్య, ఆ సిచ్యువేషన్లో నాకు వాళ్ళ నుంచి బయటపడాలని నేను అనుకున్నాను తప్ప అసలు ఇదంతా ఎలా జరుగుతుందో నేను అస్సలు కూడా అనుకోలేదు అని సాహిత్య అయితే చెప్తుంది. అప్పుడే ఇక ప్రేరణ అయితే, సిద్ధు నువ్వు బయటికి రా, సాహితి నువ్వు రెస్ట్ తీసుకో అని అంటూ లోపలికి వెళ్ళమని సాహితిని చెప్తుంది. విన్నావు కదా ప్రేరణ, అసలు సాహితి చెప్పిన దాంట్లో నాకేది కూడా నమ్మశక్యంగా లేదు. అంటే సాహితి అబద్ధం చెప్తుందని కాదు, ఆ ఘనానే మొత్తానికి ఏదో నా డ్రామా వేశాడు అని అంటూ ఉంటాడు. సిద్ధు అయితే అది మనం కనిపెట్టాలి అని చెప్పి ఇక సిద్ధు ప్రేరణతో వెళ్ళిన తన ఫ్రెండ్స్ ఎవరో కనిపెట్టాలి అని మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇలా చెప్తారు, సాహిత్య మా అందరితో పాటే వచ్చింది. తర్వాత ఏం జరిగిందో తెలీదు, కానీ ఏనుగైతే కనపడలేదు, కానీ ఏనుగు అరుపు వినపడింది. దాంతో ఇక సాహిత్యని మేము మాతో పాటే తీసుకొచ్చాము కొంచెం దూరం. తర్వాత తను తప్పిపోయింది. ఏమైపోతుందా అని వెతుక్కుంటూ వెళ్ళాం, కానీ కనిపించలేదు. దారిలో మాకు ఘన అయితే కనిపించాడు. అప్పుడు ఘనతో జరిగిందంతా కూడా చెప్పాము. అప్పుడే ఇంకా ఘన ఎక్కడున్న సాహిత్య నేను తీసుకొస్తానని చెప్పి తను అడవిలోకి వెళ్ళాడు. ఇంతే అన్నయ్య మాకు తెలుసు అని చెప్తారు. అప్పుడే ఇక సాహిత్య ఫ్రెండ్స్ అయితే అసలు ఈ ప్లాన్ చేసింది ఎవరు, ఇక్కడికి రావాలని అసలు ఎవరన్నారు ముందు అని అడుగుతూ ఉంటే తను ప్రమీల, కానీ తనే అన్నది, కానీ తను మాత్రం రాలేదు. ఇక తను ఎలాగో చెప్పింది కదా అని మేము వచ్చాము. మాతో పాటే బయలుదేరింది, కానీ దారిలో తనకేదో ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయింది అని అనడంతో అప్పుడే ఇక ఆ మాట విని తన ఇల్లెక్కడా అని అడుగుతుంది
ప్రేరణ ప్రేరణ ఇల్లు ఎక్కడ అని అడగడంతో అప్పుడే వాళ్ళ అడ్రస్ చెప్పడంతో అమ్మాయి ఇంటికైతే వెళ్తారు. ప్రేరణని సిద్ధుని చూసి అమ్మాయి అయితే చెప్పు సిద్ధు అన్నయ్య ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే, అవును సాహితి ఇంటికి వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది. సాహితి ఇంటికి ఎప్పుడో వచ్చేసిందికా, రాత్రే వచ్చేసింది అని సిద్ధు అంటాడు. నీకేదో హెల్త్ బాగోలేదని సాహితి అంది, అందుకని చూసిపోదామని వచ్చాము, ఎలా ఉందో కనుక్కొని రమ్మంది అని అనంగానే, అవునా అవును సాహితికి పెళ్ళి కూడా కుదిరింది అని చెప్తూ ఉంటుంది. పెళ్లి కుదిరిందా, తను ఉదయం కదా రావాలి అని అంటూ నోరు జారేస్తుంది. అప్పుడు ప్రేరణ అమ్మాయి చంప పగలగొట్టి అడుగుతుంది, అసలేం జరిగింది నిజం చెప్పు, సగం దూరం వెళ్ళి నువ్వెందుకు వెనక్కి వచ్చేసావు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఆ మాట విని ఇలా చెప్తుంది, నన్ను క్షమించండి, అసలు ఈ ప్లాన్ చేయమంది ఘనానే. ఘన నా బాయ్ ఫ్రెండ్తో ఉన్న ఫోటోలు తీసి మా అమ్మ నాన్నకి చూపిస్తానని నాకు బ్లాక్మెయిల్ చేశాడు, అందుకని ఏం చెయ్యాలో నాకు అర్థం కాక ఘనాకి సహాయం చేశాను. ఇదంతా కూడా తన ప్లానే. అలాగే సాహితీ మెడలో తాళి కట్టడానికి కూడా కొంతమంది మనుషుల్ని తనే మాట్లాడి ఇదంతా ప్లాన్ చేశాడు. రేపు సాహితిని పెళ్లి చేసుకుంటాను, ఈ విషయం బయట పెడితే నీ ఫోటోలు బయటకు వస్తాయని నన్ను బెదిరించాడు అని అనగానే ఇదంతా కూడా ప్రేరణ అయితే ఘన తను మాట్లాడేటప్పుడు ఘన చేసిన కుట్రని మొత్తం కూడా వీడియో తీస్తుంది. అలా వీడియో తీయంగానే సిద్ధు అయితే సరే అయితే అని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత జరిగిందంతా కూడా సాహితికి చెప్తుంది ప్రేరణ. సాహితికి చెప్పడంతో అప్పుడు ఘన అయితే సాహితి కోసం ఇంటికి అయితే వస్తాడు. సాహితి జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు ఇద్దరం మనం భార్యాభర్తలం అయ్యాము, పద మన ఇంటికి వెళ్దాము అని ఘన అయితే అంటాడు. అప్పుడు సాహితి ఘన చంప పగలగొట్టి, ఏంట్రా జరిగిందేదో జరిగిపోయిందా, పక్కా ప్లాన్ ప్రకారం పథకం ప్రకారం నన్ను పెళ్లి చేసుకోవడానికి నా ఫ్రెండ్ని బ్లాక్మెయిల్ చేసి ఇదంతా చేశావు, నువ్వు నా మీద ప్రేమతో తాళి కట్టావా లేకపోతే నన్ను వదలలేక కట్టావా, నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు మొత్తం కూడా నాకు తెలిసాయి, అసలు నాకు ఇష్టం లేని తాళిని కట్టావు, మోసం చేసి నాకు ఇష్టం లేకుండా కట్టిన తాళి కూడా ఒక తాళైనా అంటూ ఆ తాళిని మెడలో నుంచి తీసేసి విసిరి కొడుతుంది. సాహితి అయితే ఘన ముఖానికి అది చూసి ఒక్కసారి మంజు సాహితి అని అనగానే, అవునమ్మా వీడు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటే అది ఎలా పెళ్ళవుతుంది, అది పెళ్ళి అవదు అని అనగానే అప్పుడే ఘన సాహితి అది మోసం చేసి పెళ్లి కాదు, నిన్ను పెళ్లి చేసుకోవాలని నువ్వు మరొకరికి భార్యవైతే తట్టుకోలేక ఇలా చేశాను, నువ్వు తాళి విసిరి కొట్టిన నా భార్యవే అని ఘన అనడంతో సిద్ధు అయితే అక్కడి నుంచి ఘనాన్ని కొట్టి బయటికి పంపించేస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి ఘన వేసిన ప్లాన్ని సిద్ధు ప్రేరణ తిప్పికొట్టాలని అనుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.